సభలో టియర్ గ్యాస్ వదిలిన వైనం, భయంతో పరుగులు తీసిన ఎంపీలు. నిందితులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు. సొరంగాల్లోకి నీటిని విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. పూర్తిగా నీటిని నింపేందుకు కొన్ని వారాల సమయం పడుతుందన్న అధికారులు. గతంలో ఈజిప్ట్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసిన వైనం. నిజామాబాద్ జిల్లా చింతలబోరి గ్రామంలో ఘటన. 4 కోతులను వండుకు తిన్న వైనం. సంచార జాతుల వారీగా అనుమానం. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న గ్రామస్తులు. ప్రపంచంలో జీవించి ఉన్న రెండో అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకెక్కిన పూసా టుట్సుమి. 116 సంవత్సరాలు బతికిన ప్రపంచంలోని 7వ మహిళగా రికార్డు. తనకు ఇష్టమైన బీన్ పేస్ట్ జల్లీ తిన్న అనంతరం కన్నుమూత. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ఉద్దేశంలో భాగంగా ప్రారంభించినట్టు వెల్లడి. మల్లాపూర్ మండలంలో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ప్రతిరోజు ఉదయం ఓ గ్రామానికి వెళ్లి సమస్యలు తీసుకుంటారని వెల్లడి. దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్. 15 మందితో భారత యువ జట్టు ప్రకటన. హైదరాబాద్ కు చెందిన అవనీష్ రావు, మురుగన్ అభిషేక్లకు స్థానం. వరల్డ్ కప్ కు ముందు ముక్కోనపు సిరీస్ ఆడనున్న కుర్రాలు. ఆధార్ కార్డు పొంది 10 ఏళ్లైతే వివరాలు అప్డేట్ చేసుకోవాలంటున్న కేంద్రం. గతంలో పొడిగించిన గడువు డిసెంబర్ 14తో ముగింపు. తాజాగా వచ్చే ఏడాది మార్చి 14 వరకు గడువు పొడిగింపు. చౌహాన్ కు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు. కార్యాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో పూల వర్షం. నెట్టింట వైరల్ గా మారిన వీడియో. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. అధికారం నిలబెట్టుకున్న కమలనాథులు. అనూహ్య రీతిలో మోహన్ యాదవ్ ను సీఎంగా ప్రకటించిన బీజేపీ. 4 పర్యాయాలు సీఎంగా వివరించిన శివరాజ్ సింగ్ ప్రస్థానానికి తెర. ఏడాది ఫిబ్రవరిలో పురుడు పోసుకున్న టీజేపీ. ఇప్పటి వరకు 12 భయానక ఉగ్రదాడులు. నేడు పాక్లో 3 చోట్ల దాడులు. 3 దాడులకు తమదే బాధ్యతని ప్రకటించుకున్న టీజేపీ. యువగలం పాదయాత్రకు నేడు 220వ రోజు. పాయకరావుపేట నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన. మరో 3 నెలల్లో ప్రజాప్రభుత్వం వస్తుందన్న లోకేష్. దళితులకు సైకో ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని విమర్శలు. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని ప్రకటన. 3 రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావచ్చునన్న వాతావరణ కేంద్రం. డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని వెల్లడి. శాసనసభ, శాసన మండలి ఒకే చోట ఉంటాయని వెల్లడి. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర భవనాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండవన్న రేవంత్ రెడ్డి. రైల్వే గేటుకు ఆనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్న ముఖ్యమంత్రి. టీ20 ఫార్మాట్ లో 56 ఇన్నింగ్స్ లోనే 2000 పరుగులు పూర్తి చేసిన సూర్య. దక్షిణాఫ్రికాపై రెండో టీ20 మ్యాచ్ లో 56 పరుగులతో కెరియర్ లో కీలక మైలురాయి. విరాట్ రికార్డును సమన్ చేసిన డాషింగ్ బ్యాట్స్మెన్. కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కేసీఆర్ ను పరామర్శించడంపై కూడా విమర్శలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్య. మానవీయ స్పందనను రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపాటు. బీఆర్ఎస్ నేతల విమర్శలను కేసీఆర్ ఖండించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత. గాజాలో మానవతావాద సాయం కోరుతూ ఐరాస ముందుకు కీలక తీర్మానం. స్పాన్సర్స్ చేసిన ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా సహా అనేక దేశాలు. వ్యతిరేకంగా ఓటు వేసిన అమెరికా, ఇజ్రాయెల్ సహా 10 దేశాలు. అమెరికాలో వెస్ట్ మోర్లాండ్ లో ఏడాది జూలైలో ఘటన. విచారణ అనంతరం తల్లిదండ్రులపై అభియోగాలు నమోదు. తుపాకులను సురక్షిత ప్రదేశంలో దాయడం ద్వారా ఇలాంటి ఘటనలను నిరోధించవచ్చన్న అటార్నీ. నేడు రేపు 2 రోజుల పాటు ప్రభావిత జిల్లాలో అధికారుల బృందం పరిశీలన. పంటలు, ఇతర ఆస్తుల నష్టం అంచనా వేయనున్న అధికారులు. జిల్లాల అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించనున్న బృంద సభ్యులు. ఎన్నికల సమయం నుంచి గొంతు నొప్పితో బాధపడుతున్న వెంకటరెడ్డి మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరిక. భయపడాల్సిందేమీ లేదన్న వైద్యులు. లండన్లోని మేఫెయిర్ ప్రాంతంలో అబెర్ కాన్వే హౌస్ కొనుగోలు. 1920ల నాటి విలాసవంతమైన భవనాన్ని దక్కించుకున్న సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ. కుటుంబ సభ్యులు యూకేకి వెళ్లినప్పుడు నివాసం కోసం కొనుగోలు.
గుంటూరులో సైంథవ్ మూవీ ప్రమోషన్, వివిఐటి కేఎల్ యూనివర్సిటీ మధ్య క్రికెట్ మ్యాచ్, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సైంథవ్ టీం. బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేసిన గత ప్రభుత్వం, నూలు సబ్సిడీ కూడా చెల్లించని వైనం, వచ్చే ఏడాది ఆర్డర్ కూడా తమకే ఇవ్వాలంటూ సిరిసిల్ల నేత కార్మికులు. జీతాలు పెంచకపోగా సంక్షేమంలోనూ కోత పెట్టాడని ఫైర్, వారి డిమాండ్లు న్యాయమైనవేనంటూ మద్దతు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్న టీడీపీ నేత. తాగుడు అలవాటు మానుకోకుంటే చనిపోతారని భార్య బెదిరింపు, మద్యం మత్తులో ఆ మాటలు పట్టించుకొని భర్త. అన్నంత పని చేసిన మహిళ, అనాథలుగా మారిన పిల్లలు. లీవ్ అవర్ సిటీ అంటూ బాధ్యతలు చేపడుతూనే వార్నింగ్ ఇచ్చిన కొత్త సిపి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సిపి శ్రీనివాస్ రెడ్డి. సినీ పరిశ్రమలను మార్పులు రావాల్సిందేనన్న సిపి. నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి. ప్రజల సొమ్మును అప్పనంగా పంచిపెట్టబోమని వెల్లడి. ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు ఇవ్వడం సమంజసం కాదన్న కాంగ్రెస్ నేత. వందలు వేల ఎకరాలు ఉన్న వారికి ఇవ్వబోమని వ్యాఖ్య. కేంద్ర సర్వీసుల్లోకి వెళతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవని స్మితా సబర్వాల్. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఘటన. ఆసుపత్రిలో మూలన నక్కిన చిరుతను చాకచక్యంగా బంధించేసిన ఆసుపత్రి సిబ్బంది. చిరుతను చూసి భయభ్రాంతులకు గురైన రోగులు, సిబ్బంది. అలవికాని హామీలిచ్చి జనాలను మోసం చేశారని మండిపడ్డ మాజీ మంత్రి. ప్రభుత్వం ఏర్పడ్డాక 2 రోజులకే రుణమాఫీ అన్నారు, ఏమైందని ప్రశ్న. 10 రోజుల్లోనే 15,000 రైతు భరోసా అన్న హామీలు అమలు చేశారా అని నిలదీత. తమ భూమిని ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజనులు. 47 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణ. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.